హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజ్యలక్ష్మి, లక్ష్మీ ప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం. ఈరోజు నేను ఈ వీడియోలో 2 రకాల పచ్చళ్ళు చేసి చూపిస్తానండి. నిలవ పచ్చళ్ళు మామిడికాయతో, పెసరపిండితోటి, అలాగే నువ్వు పిండితోటి 2 రకాల పచ్చళ్ళు చేస్తాను. 2 పచ్చళ్ళు కూడా కమ్మగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. దోశ, ఇడ్లీ, అన్నంలోకి, చపాతీలోకి ఎలా అన్నా తినొచ్చు. అయితే ఈ సమ్మర్లో మామిడికాయలు ఎక్కువగా వస్తుంటాయి కదండి. సమ్మర్ స్పెషల్ ఆవకాయలు పెడుతూ ఉంటాం. ప్రతి తెలుగు ఇంట్లో కూడా ఆవకాయ పెడుతూ ఉంటాం. అసలు భారతదేశంలోనే ప్రతి ఇంట్లో కూడా మామిడికాయతో ఏదో రకమైన పచ్చడి పెడుతుంటాం. మనము ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి అంటుంటాం. నార్త్ ఇండియన్స్ అచార్ అంటుంటారు. ఏదో రకంగా వాళ్ళు కట్టా మీఠా లేకపోతే అచారు పెడుతూ ఉంటారు. మనమేమో ఇలా రకరకాల పచ్చళ్ళు అయితే పెడుతుంటాం. అందులో పెసరపిండి, నువ్వు పిండితో చేసేది చాలా మంచిదండి ఆరోగ్యానికి. పెసరపప్పు ప్రోటీను, అలాగే నువ్వు పిండి కాల్షియం ఉంటుంది. కాబట్టి ఇవి ఎలా పెట్టాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ముందుగా పెసరపిండితో ఎలా చేయాలో చూపిస్తానండి. నేను ఇక్కడ రెండింటికి కలిపి 4 మామిడికాయలు తీసుకున్నాను. 2 కాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి ముందుగా కొలిసి చూపిస్తున్నాను. 2 గ్లాసుల ముక్కలు అయితే వచ్చాయండి నాకు. 2 కాయలు కోస్తే పెద్ద కాయలేనండి. అయితే ఇవి టెంక కట్టని కాయలండి, లేత కాయలు. నిలవ పచ్చడిగా సంవత్సరం పొడుగు ఉండాలంటే మీరు చాలా ముదిరిన కాయలు తీసుకోవాలి. ఇది నేను కొద్ది రోజుల కోసమే చేస్తున్నాను. అయితే నేను టెంక కట్టిన కాయలనే కొన్నాను. ఇంటికి వచ్చి చూసి కోసేటప్పటికి జీడిగా ఉన్నాయి, లోపలంతా టెంక కట్టలేదు. అందుకని ఎక్కువ రోజులకు కాకుండా కొద్ది రోజులకే నేను చేసుకుంటున్నాను. ఈ విధంగా 2 గ్లాసుల మామిడికాయ ముక్కలకి 1/2 గ్లాసు కారం వేసుకోవాలి, 1/4 గ్లాసు ఉప్పు వేసుకోవాలి, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1/2 గ్లాసు పెసరపప్పు వేయించి పొడి కొట్టుకోవాలండి. మరీ మెత్తటి పిండిలా కాకుండా కొంచెం బరకగా కూడా చేసి కలుపుకోవాలి. బాగా దోరగా వేయించుకోవాలండి పెసరపప్పు. హై ఫ్లేమ్లో కాకుండా చిన్న మంట మీద వేయించుకుని ఇలా పొడి కొట్టి పెట్టుకోవాలి. ఇది కలిపేసుకోవాలండి. తర్వాత దీనికి గ్లాసు నూనె పోసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మనం ముక్కలు కొలుసుకున్నామో ఆ గ్లాస్తోటే తీసుకోవాలండి. కారము, పెసరపిండి అన్నీ కూడా మనము ముక్కలు కొలిసిన గ్లాస్తో నిండుగా 1 గ్లాసు నూనె వేసుకోవాలి. ఈ పెసరపిండి ఆవకాయకి ఇంకా కాస్త నూనె పడుతుంది. అందులో నేను 1 టీ స్పూన్ మెంతులు, టీ స్పూన్ జీలకర్ర వేసి కలుపుతున్నాను. ఇవి ఆప్షనల్ అండి, వేసుకోవాలంటే వేసుకోవచ్చు, చాలా మంచి టేస్ట్ వస్తుంది వేస్తే. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, మీరు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవద్దు అనుకుంటే ఇంగువ వేసుకోవచ్చు. అంతే అండి. బాగా కలిపేసి 3 రోజుల తర్వాత మళ్ళీ తిరగ కలుపుకొని జాడీలోకి పెట్టేసుకుంటే పెసరపిండి ఆవకాయ రెడీ అయిపోతుంది. అయితే నేను ఇక్కడ లేతకాయలు చేసుకున్నాను. మీరు నిలవ ఉండాలి అనుకుంటే ముదురుకాయలు తీసుకోవాలి. సంవత్సరం పొడుగు నిలవ ఉంటుందండి. మనం పెసరపిండి ఖచ్చితంగా దోరగా వేయించుకోవాలి. తడి ఎక్కడ తగలకుండా ఉంటే అసలు సంవత్సరం వరకు పాడవదు. మధ్యలో నూనె అయిపోతూ ఉంటుంది, కొద్దిగా పోసుకుంటూ ఉండాలి. నూనె అంతా పైకి తేలేటట్టు పోసుకోవాలండి. 3 రోజుల తర్వాత మనకి తెలుస్తుంది. కలిపిన తర్వాత నూనె తగ్గింది లేదా ఎక్కువైంది. కొంచెం తగ్గింది, నాకు పెసరపిండి అంతా పీల్చేసింది. అందులోనూ ఇంకా ఊట రావాలి ముక్కల్లో నుంచి. ఆ ఊట వచ్చిన తర్వాత మనకి నూనె పైకి తేలుతుంది. కొద్ది రోజుల కోసమే కాబట్టి నూనె ఎక్కువైపోయినా పర్వాలేదు. మనం నిలవ ఉంచుకోవాలనుకుంటే ఇదంతా కూడా ములిగేటట్టు, పచ్చడంతా ములిగేటట్టు నూనె పోసుకోవాలి. అప్పుడే పచ్చడి పాడవదు. అలాగే జాడీ కూడా తడి లేకుండా ఉండాలి. మనం తీసుకునే స్పూన్ కూడా తడి లేకుండా ఉండాలి. అలాగే మనం ఎప్పుడు పడితే అప్పుడు పచ్చళ్ళు, నిలవ పచ్చళ్ళు తీసుకోకూడదు. స్నానం చేసి శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడే ఇవి తీసుకోవాలండి. ఒకప్పుడు పెద్దవాళ్ళే తీసి ఇచ్చేవారు. చిన్న జాడీలోకి కానీ చిన్న గిన్నెలోకి తీసి ఇచ్చేవారు 15 రోజులకి, వారానికి సరిపడా. ఆ విధంగా చేస్తే సంవత్సరం వరకు కూడా పాడవకుండా ఉంటుంది. ఈ టిప్స్ పాటించకపోతే మాత్రం పచ్చడి అయితే పాడైపోతుంది, బూజు వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తడి లేకుండా తుడుచుకోవాలి. జీడి ఆ పొర అంతా తీసేసుకుంటూ ఉండాలి, తుడుచుకోవాలి. ముక్కలు కట్ చేసి ఇంటికి తెచ్చాక కూడా. కత్తిపీట ఉంది, దానిలో కట్ చేసుకోవచ్చు అని తెచ్చాను, కానీ తీరా చూస్తే అవి జీడికాయలు.
అంటే టెంక కట్టలేదు, అందుకని చేతితోటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా పెట్టుకున్నాను. తర్వాత నూపిండి ఆవకాయ పెడుతున్నానండి. దానికోసం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 2 గ్లాసుల ముక్కలు అయితే వచ్చాయి. ఈ విధంగా కొలుసుకోవాలి. తర్వాత పావు గ్లాసు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు రాళ్ళ ఉప్పేనండి, 2 పచ్చడిలోనూ రాళ్ళ ఉప్పు పొడి చేసి పెట్టుకున్నాను. లేదా మీకు మార్కెట్లో రాళ్ళ ఉప్పు పొడి చేసి దొరుకుతుంది. తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే అర గ్లాసు కారం వేసుకోవాలి. తర్వాత నువ్వు పిండి అండి, ఇది నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను, ఇక్కడ 3/4 గ్లాసు వేసుకుంటున్నాను. తర్వాత గ్లాసుడు నూనె వేస్తున్నాను. ఇది పప్పు నూనె అండి, నువ్వుల నూనె గానుగ దగ్గర పట్టించుకొచ్చాను. ఆ గానుగ నూనె వాడుతున్నాను నేను. ఇక్కడ మలక్పేట దగ్గర గానుగ నూనె అక్కడికక్కడే నువ్వులు తీసుకుని పట్టించుకుని తీసుకొని వస్తుంటాను ప్రతి సంవత్సరం నేను. అలాగే ఇంట్లో వాడుకోవడానికి కూడా అదే నూనె వాడుతూ ఉంటాము, గానుగ నుంచి పట్టిందే. తర్వాత దీనిలో ఇంగు వేస్తున్నానండి. 1 టీ స్పూన్ ఇంగు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. వెల్లుల్లిపాయలు వేగిపోయినా పర్వాలేదు ఇంగు వేసుకుంటే. కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుని బాగా కలుపుకోవాలి. పిండి, నూనె, కారము, ఉప్పు అంతా కూడా ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. తర్వాత మిగిలిన నూనె పోసేసుకోవాలండి. అంతే అండి, చాలా సులభంగా పెట్టుకోవచ్చు. ఎవరు సహాయం అవసరం లేకుండా కొద్దిగా పెట్టుకుంటే సరిపోతుంది. 2-3 నెలలకు సరిపడా చేసుకోవచ్చు. ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి ఎలా అన్నా తినొచ్చండి. మనం ఇడ్లీ పచ్చడి, దోశ పచ్చడి చేసుకున్నప్పుడు ఈ పచ్చళ్ళు పెట్టుకుని తినేయచ్చు. వడ, గారెలు ఇలా వేటిలోకైనా బాగుంటాయి ఈ పచ్చళ్ళు. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ ఆవపిండి వేసుకోవాలండి, ఆవాలు పొడిగొట్టిన పిండి. ఇంకా దీనిలో జీలకర్ర, మెంతులు వేయట్లేదండి, కొంచెం చిరుచేదు వస్తుంది కదా నువ్వులు, అందుకనేసి మెంతులు వేయాలి. ఇంకా కొద్దిగా చేదు ఎక్కుతుందని వేయలేదండి. అంతే అండి. మనకి ముక్క మంచి కాయ తీసుకుని పెట్టుకున్నాం అనుకోండి, సంవత్సరం పాటు ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది, అలాగే పాడవకుండా ఉంటుంది. ఈ విధంగా 3వ రోజు తిరగ కలుపుకుని సీసాలో కానీ జాడీల్లో కానీ పెట్టేసుకుని కావలసినప్పుడు తడిలేని స్పూన్ పెట్టి శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడు చిన్న గిన్నెలోకి కానీ చిన్న జాడీలోకి కానీ తీసుకుని అయిపోయాక మళ్ళీ తీసుకోవాలి. అంతేగాని మొత్తానికి టేబుల్ పైన పెట్టామనుకోండి ఏదో ఒకలా విధంగా తడి తగులుతుంది, పచ్చడి పాడైపోతుంది. నేను కొద్దిగానే పెట్టాను కాబట్టి 1-2 నెలల్లోనే అయిపోతుంది. మీరు ఇదే పచ్చడి నిలవ పెట్టాలనుకుంటే ఈ జాగ్రత్తలన్నీ పాటించండి. ఇలా పెసరపిండి అయితే నేను కొద్దిగా ఎక్కువగా ఉందని చెప్పి జాడీలో వేశాను. జాడీకి కూడా పూర్తిగా రాలేదు, నిండుగా రాలేదు. ఆయన నెల కోసమే పెట్టానులేండి, ఎక్కువ రోజులు కాదు. ఇంకా మిగతా మాగాయి, మెంతి మాగాయి, బెల్లం ఆవకాయి 2 రకాలు పెడతాను. ఇవన్నీ పెడుతూ ఉంటాం కదా, అవన్నీ ఎక్కువైపోతాయని ఇది కొద్దిగా పెట్టాను. అవి పెట్టేలోపు ఈ పచ్చళ్ళన్నీ 2 కూడా అయిపోతాయి మా ఇంట్లో, అందుకని ముందుగా ఇవి పెట్టాను. అందులో మెయిన్ జీడికాయ వచ్చిందండి, టెంక కట్టని కాయ, అందుకని ఈ విధంగా పెట్టేసుకున్నాను. అంతే అండి, మీరు కూడా ఈ విధంగా ఈ పచ్చడిని పెట్టుకోండి, సూపర్గా వచ్చాయండి. ఓసారి ఇలా ట్రై చేయండి. ఈ విధంగా మీకు ఈ 2 పచ్చళ్ళు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. మా వీడియోలు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఉంటానండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.